హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజైతే నా బర్త్డే అండి. ఫస్ట్ చూసారు కదా, కేక్ అయితే రెడీ చేసుకున్నా. అండ్ ఈరోజు స్పెషల్స్ ఏంటో నేను మీకు చూపిస్తా. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను సాంబార్ అయితే చేస్తున్నా అండి. నా స్టైల్లో సాంబార్ ఎలా ఉంటుంది చూసేయండి. అండ్ నేను సింపుల్గా టైం సేవింగ్గా చేస్తున్నా. సాంబార్కి అయితే ముందు కూరగాయలు అయితే కోసేసుకుంటున్నా అండి. ఫస్ట్ ఆనపకాయ, సొరకాయ, ఇంకా క్యారెట్, ఇంకా ఒక రెడ్ కలర్లో ఉన్న టమాటాని అయితే కట్ చేసుకుంటున్నా. టమాటో అయితే మంచి రెడ్ కలర్లో ఉంది. మీరు టమాటోలతో పాటు నేనైతే చిన్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నా అండి. సాంబార్ ఉల్లిపాయ ఇక్కడ మాకు కేరళలో ఎక్కువ దొరుకుతాయి. ఈ మామగారులు వాళ్ళు ఎంత ఓపికగా కోస్తారో తెలియదండి. ఇవి ఒలవడానికి నాకు చాలా టైం పట్టింది, ఈ చిన్న ఉల్లిపాయలు. అండ్ తర్వాత అన్ని కూరగాయలు నేను కుక్కర్ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నా. వేసుకొని నేను ఒక 3 విజిల్స్ అయితే వేయించుకుంటున్నా అండి. దీని తర్వాత నేను కందిపప్పు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నా అండి. ఒక అరగంట నానబెడితే సరిపోతుంది. మీకు ఎంత కావాలో చూసుకుని అంత చేసుకోండి. కందిపప్పు ముందే నానబెట్టడం వల్ల చాలా మెత్తగా అయితే ఉడుకుతుందండి. ఈ వెజిటేబుల్స్లో అయితే నేను ఒక గ్లాస్ వాటర్ పెట్టి అయితే నేను స్టవ్ ఎక్కించేసుకున్నా అండి. అంతా హైలో తొందరగా కూరగాయలు ఉడికిస్తే బాగుంటుంది, మెత్తపడకుండా ఉంటుంది. కొంచెం 2-3 విజిల్స్ వచ్చినా కూడా కూరగాయలు అయితే తొందరగా మెత్తపడవండి. అండ్ సైమల్టేనియస్లీ నేను ఇంకా మినపప్పు కూడా నానబెట్టుకున్నాను వడ కోసం. ఇది కూడా నానబెట్టి నేను 2 అవర్స్ అవుతుంది. అండ్ మళ్ళీ సాంబార్ కోసం అయితే ముందుగానే చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజ్, కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉంటే సరిపోతుంది. ముందే నానబెట్టి ఒక పక్కన పెట్టేసుకున్నా అండి సాంబార్ కోసం. అండ్ నేనైతే పప్పు రుబ్బడానికి అయితే వేస్తున్నాను. మిక్సీలో వేస్తే మీకు అందరికీ తెలిసిందే, అది వాటర్ వేయకుండా మనం రుబ్బాలి గారి కోసం. దానివల్ల అయితే మిక్సీ జార్ తొందరగా వేడెక్కిపోతుంది. దానికి కొంతమంది చిట్కాలు చెప్తూ ఉంటారు కదా, అందుకే నేను ఒక ఐస్ ముక్క అయితే వేస్తున్నా. దీనివల్ల కొంచెం మిక్సీ అయితే తొందరగా వేడెక్కదు. పప్పు కూడా వాటర్ ఎక్కువ పడకుండా, జారు అవ్వకుండా మంచిగా అయితే మిక్సీ అవుతుందండి. కొంచెం మనకి గారి కన్సిస్టెన్సీలో. నేను ముందుగానే సాల్ట్ అయితే వేసేసుకున్నా. గారెలు చేసేటప్పుడు ఎప్పుడు సాల్ట్ ముందుగా వేసుకోవడమే బెటర్ అండి. నేనైతే 2 బ్యాచెస్ కింద పప్పు అయితే మిక్సీ పడుతున్నాను. ఒకసారి అయితే మిక్సీ మీద లోడ్ అయితే పడిపోతుందండి. లోడ్ పడిపోతే మళ్ళీ మిక్సీ ఆగిపోతుంది. గారిపప్పు కొంచెం వాటర్ తక్కువ వేయాలి కాబట్టి కొంచెం కొంచెం బ్యాచెస్లో రుబ్బుకోండి. అండ్ ఒక పక్క మన కూరగాయలు అయితే ఉడికిపోతున్నాయి. 3 విజిల్స్ అయితే అయిపోయినాయి. అండ్ ఈ మిక్సీ చేసిన పిండి మొత్తం కొంచెం నేను మిక్స్ చేస్తున్నా అండి. చేతులతో ఇట్లా కలిపితే కొంచెం ఏరియేట్ అవుతుందంట. పప్పు కొంచెం బాగా ఫ్లఫీగా ఉంటే బాగుంటుంది. నేను అయితే మిక్సీ పట్టేసి దీన్ని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా అండి. ఈ లోపల సాంబార్ ముక్కలన్నీ ఉడికిపోయాయండి. నేను ఒక లోతైన గిన్నెలో ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. చక్కగా ఎక్కడ ఏమీ అయితే పేస్ట్ అయిపోలేదు. అండ్ దాంతోపాటు నేను ఇందాకే నానబెట్టుకున్న చింతపండు అయితే గుజ్జు తీసేసుకొని, చింతపండు రసం అంతా నేను కూరగాయ ముక్కల్లో వేసేసుకుంటున్నా అండి. ఈ లోపలే అదే కుక్కర్ గిన్నెలో నేను ఉడకబెట్టిన కందిపప్పు అయితే వేసి, దానికి ఇంకా మళ్ళీ నేను వాటర్ వేయట్లేదండి. నానబెట్టేటప్పుడే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి పెట్టుకున్నా. దాంతో ఆల్రెడీ కొంచెం నానిపోయింది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేయకపోవడమే మంచిది. జస్ట్ కొంచెం ఉడికించేంత వాటర్ అయితే పెట్టుకోండి. పప్పు కూడా ఒక 3 విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకోండి. కుక్కర్ మెత్తగా అయితే అయిపోతుందండి. ఆల్రెడీ బాగా నాని ఉంది కదా. నేనైతే చింతపండు రసం అయితే దాంట్లో పోసేసుకున్నాను. దాంట్లోనే కావాల్సినంత ఉప్పు, ఇంకా కారం అయితే నేను ఇంట్లో చేసుకున్న కారం అండి ఇది. కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా. మళ్ళీ లాస్ట్లో తక్కువ అయితే మళ్ళీ వేసుకుందామని చెప్పి కొంచెం అయితే వేసుకుంటున్నా. ఇంకా దీంట్లో నేనైతే కరివేపాకు వేస్తున్నా అండి. కరివేపాకు, కొత్తిమీర, ఇంకా సాంబార్ పౌడర్ వేస్తున్నా అండి. ఇక్కడ మాకు బ్రాహ్మిన్స్ సాంబార్ పొడి అని దొరుకుతుందండి. ఇక్కడ కేరళలో మోస్ట్లీ ఇవే వాడతారు, కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోనే ఇంగువ అన్నీ వేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకని ఇది చాలాసార్లు ఎక్కువ ఇది నేను వాడతాను. దీంట్లో ఇంకా ఒక చిన్న నిమ్మకాయ అంత బెల్లం అయితే వేస్తున్నా అండి, అన్నీ బ్యాలెన్స్ చేయడానికి.
వేసి ఇవన్నీ కలిపేసి ఒక పక్కన పెట్టుకుంటున్నా అండి. ఈ లోపల మన పప్పు అయితే ఉడికిపోతుంది అనుకుంటున్నా. ఈ ఇవన్నీ రెడీ చేసుకునే లోపల నేను పెట్టిన పప్పు అయితే ఉడికిపోయిందండి. 3 విజిల్స్ అయిపోయి దాని ప్రెషర్ కూడా తగ్గిపోయింది. చూద్దాం బాగా ఉడికిందో లేదో చూపిస్తాను చూడండి. పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. దీనికి మీరు పప్పు గరిటె ఉంటే పప్పు గరిట, నేనైతే గరిటతోనే మిక్సీ పట్టేస్తున్నాను. ఇట్లా గట్టిగా నలిపేస్తే తొందరగా చక్కగా పేస్ట్ అయితే అయిపోయిందండి. మనం నానబెట్టకుండా వేస్తే ఒక్కొక్కసారి బద్దలు బద్దలు కింద ఉండిపోతుంది. మళ్ళీ దాన్ని మనం రుబ్బుకొని మళ్ళీ 2, 3 సార్లు మనం కుక్కర్ ఆన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా నానబెడితే మనకి తొందరగా అయిపోతుందండి, పని సులువు అయిపోతుంది. నేను కలుపుకున్న కూరగాయల మిక్చర్లో కలుపుకున్న అంతా తీసుకొచ్చి ఈ పప్పులో అయితే వేసేస్తున్నా అండి. వేసేసి ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకొని హైలో పెట్టుకుంటున్నా. మళ్ళీ దీంట్లో టేస్ట్ చూసుకొని మనకు కావాల్సినంత మసాలాలు ఏమైనా కావాలంటే వేసుకోవాలండి. మసాలాలు అంటే సాంబార్ పౌడరు, ఇంకా ఉప్పు కారం ఏమైనా తక్కువైతే వేసుకోవాలండి. నాకైతే కొంచెం కారం తక్కువ అనిపించింది. కారం ఉప్పు వేసుకున్నా. దాంతోపాటే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నా. సాంబార్ కదా కొంచెం వాటరీగా ఉంటుంది, బాగుంటుందని. ఇంకా అది ఉడికిందండి. అది మళ్ళీ హైలో పెట్టి పొంగించాను. తర్వాత అయితే నేను ఇక్కడ పోపు అయితే వేసుకుంటున్నా అండి సాంబార్ కోసం. మొదటగా వెల్లుల్లి, ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవన్నీ మీకు తెలిసినయే. పోపుకి మీరు ఏమేమి వేస్తారు? నేనైతే సింపుల్గా చేసేస్తాను అండి. పోపుకి అయితే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఎంత వాళ్ళు ఇంగువ సాంబార్ పౌడర్లు ఇచ్చినా కూడా సెపరేట్గా వేసుకోకపోతే మనసు ఒప్పదు. అందుకే నేను ఎల్జీ వాళ్ళదైతే వాడుతున్నా అండి. ఇక్కడ నేను ఒక 3 ఎండుమిర్చి అయితే వేసుకున్నా. అవి కొంచెం రంగు మారాక నేనైతే సాంబార్ ఇంగువ పౌడర్ అయితే వేస్తున్నా అండి. అంతే అండి. ఇంకా ఈ పోపు తీసుకెళ్ళి నేను సాంబార్లో వేసేస్తాను. పోపు ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. సాంబార్కి ఫ్లేవర్ని ఇచ్చేది పోపే, సాంబార్ పౌడర్తో పాటు. నేను ఇందాకే కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నా. అయినా మళ్ళీ లాస్ట్లో పోపులో కూడా కొంచెం నేను వేస్తున్నా అండి. కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తాయి ఇవి. అంతే అండి. సాంబార్ అయితే నేను సింపుల్గా చేసేస్తాను. ఇట్లా టైం సేవింగ్, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకోవచ్చు. పోపు అయితే సాంబార్లోకి వేసేసానండి. గుమగుమలాడిపోతుంది. నెక్స్ట్ అయితే నేను పల్లీ చట్నీ చేస్తున్నా అండి వడ కోసం. ముందుగానే నేను తురుము పెట్టుకున్న కొబ్బరి మిక్సీ జార్లో వేసుకున్నా. దాంతోపాటే కొంచెం వెల్లుల్లి వేసుకున్నా. దాంతోపాటు ఇప్పుడైతే పల్లీలు వేయించుకొని దాంట్లో పెట్టేశాను. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. మేమైతే చట్నీలోకి పచ్చిమిర్చి బాగానే కన్జ్యూమ్ చేస్తాం. కారం ఎక్కువ ఉండాలండి పల్లీ చట్నీకి. ఇది ఇంకా చిన్న చింతపండు, దాంతోపాటే కొంచెం నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అండి. ఇవన్నీ నేను మిక్సీ పట్టేస్తున్నాను. పట్టేసి ఇంకా నేను చట్నీలో కూడా పోపు వేసుకుంటున్నాను అండి. పోపు చట్నీలో కూడా బాగుంటుంది. అంతే అండి, మిక్సీ అయిపోయింది. చట్నీ కూడా చాలా బాగా వచ్చింది. పల్లి చట్నీ దాంట్లో పోపు వేసుకున్నా. ఇంకా నేను వడ కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా అండి. మీరు గారెలు ఎలా వేస్తారు? నేనైతే ఇప్పుడు ఇంట్లోకే కాబట్టి మసాలా వడ కింద వేస్తున్నా అండి. ఏం లేదు, ఒక ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరకాయలు యాడ్ చేశాను. ఇంకా మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేస్తే గారెపిండి ఇంకా లూజ్ అవుతుందండి. మీరు గారెపిండిలో ఉల్లిపాయలు అవి వేసేటట్టయితే మీరు ముందుగానే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవడం బెటరు. చాలామంది ఒక హ్యాండ్తో వేసేస్తారు గారెలు. నాకు అట్లా రాదండి. నేను 2 చేతులు ఉపయోగిస్తాను. కొంచెం తడి పెట్టుకొని నేనైతే గారెలు అయితే వేస్తున్నాను. నా చేతికి చిన్న చిన్న గారెలే వస్తాయి. కొంతమంది పెద్ద పెద్ద గారెలు వేస్తారు, చేతికి భలే వస్తాయి. వేసే ముందు అయితే నేను హైలో పెట్టుకుంటా అండి. వడ వేసే ముందు మళ్ళీ సిమ్లో పెట్టుకొని వేసిన తర్వాత వడలు ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ నేను స్టవ్ హైలో పెట్టుకుంటా అండి. ఎప్పుడైనా సరే మీరు గారెలు వేసేటప్పుడు స్టవ్ హైలో పెట్టదండి. అది గబుక్కని ఎప్పుడైనా మీ చేతి మీద పడచ్చు. స్టవ్ గారెలు వేసే ముందు ఎప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. వేసే ముందు సిమ్లో పెట్టండి. గారెలు వేసిన తర్వాత మళ్ళీ హైలో పెట్టుకోండి. ఇలా అయితే గారెలు బాగా వస్తాయండి. మీరు కూడా చేతులు అవి కాల్చుకోకుండా ఉంటారు.
నేనైతే వేసేసానండి. కొంచెం 2, 3 బ్యాచ్‌ల కింద వేశాను. గారెలైతే బాగా వచ్చినాయండి. అంతే అండి. ఈ రోజుకి ఇంకా గారెలు, ఇంకా చట్నీ, ఇంకా సాంబార్. నేనైతే ఇంకా ప్లేటింగ్ చేస్తున్నా అండి. అంత ఫ్యాన్సీగా ఏం లేదు. జస్ట్ చట్నీ, గారెలు చేశాను. ఇంకా నేను సాంబార్ వడ కూడా చేశాను అండి. సాంబారు కోపలోకి వేసుకొని ఒక 3 సాంబార్ వడ అయితే వేసుకున్నాను. ఇంతే అండి. నెక్స్ట్ అయితే ఇంకా బర్త్డే కేక్ అది నేను మొన్న మీకు చెప్పాను కదా! లులు మాల్ వెళ్ళినప్పుడు నేను బ్లూబెర్రీ జామ్ అయితే తీసుకున్నా కదా! దాన్ని ఉపయోగించి నేనైతే కేక్ అయితే చేశానండి. ఇది హోమ్‌మేడ్ కేక్ చూడండి. బ్యూటిఫుల్‌గా ఉంది కదా కేక్. ఇది ఓవర్ నైటే చేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. కొంచెం కూల్ కేక్ లాగా అదైతే ఫ్రిడ్జ్‌లో చల్లగా ఉంటుంది కదా! ఈరోజు నా బర్త్డే కాబట్టి మా పిల్లలు అందరూ రెడీగా ఉన్నారు నన్ను విష్ చేయడానికి. కేక్ బాగుందండి. ఇది బ్లూబెర్రీతో చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరందరికీ చూడ్డానికి నచ్చితే చెప్పండి. ఏదైనా కామెంట్ పెట్టండి. నేను మీకు రెసిపీ చెప్తాను. మళ్ళీ అదొక వీడియో కింద చేసి అయితే మీకు ఒక వీడియో పెడతాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఆ రెసిపీ కూడా పెడతాను. బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నా అండి. మా పిల్లలతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను. కేక్ అయితే మా పిల్లలకి చాలా నచ్చేసిందండి. చాలా టేస్టీగా ఉంది. మనం బయట డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా ఇంత టేస్ట్ అయితే రాదండి. అండ్ మనకు మనం చేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. మన ఇంట్లో ఉన్న పిల్లలు, హస్బెండ్ ఇష్టంగా తింటే అదొక సాటిస్ఫాక్షన్. అండ్ దాంతో పాటే నేనైతే ఐస్ క్రీమ్ అయితే చేశా అండి. ఇది ఫ్రెష్ క్రీమ్ ఉపయోగించి ఇంకా మిల్క్ మేడ్ ఉపయోగించి చేశా అండి. చాలా బాగా వచ్చింది. ఇది కూడా చాలా క్రీమీగా టెక్స్చర్ అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు బాగుంది. క్రీమీగా ఐసీ ఫ్లేవర్ ఎక్కడ తగలలేదండి. చూడండి ఎంత బాగుందో. ఇది నేను ఫస్ట్ టైం చేయడం అండి. చాలా బాగా వచ్చింది. మా పిల్లలు దీన్ని కూడా ఎంజాయ్ చేశారు. అంతే అండి. ఈరోజు నా బర్త్డే వ్లాగ్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. రెసిపీస్ కూడా మీరు బాగా ఎంజాయ్ చేసుంటారు అనుకుంటున్నా. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నా ఛానల్ని లైక్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి.